కాకపోతే ఊబర్లో బుకింగ్ మస్తు వస్తున్నాయి, నాకు రేట్లు లేవు. ఇంకా పికప్ ఏమో 5-6 కిలోమీటర్ల దూరం ఇస్తున్నాడు. నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్న. ఈరోజు వచ్చేసి శనివారం ఉన్నాను. నిన్న కూడా చేసిన అన్ని, నిన్న కూడా తక్కువ చేసిన. మొన్న రియల్ నుంచి చేస్తున్నా కానీ వీడియో పెట్టడం అవ్వట్లేదు. కాకపోతే ఈరోజు సాటర్డే, నిన్న కరెక్ట్ 3-4 గంటలకే వెళ్ళాను. కాకపోతే బుకింగ్ మాత్రం చేద్దా నాకు వేరే దొరికిందంటే అనుకోలేదు. సంతోష్ నగర్ అని చూపించింది నాకు. ర్యాపిడోలో తెలిసి కదా లొకేషన్ అప్పుడు చెప్తుంది, ఉంటుంది ఒకటి. సంతోష్ నగర్ అంటే నేను ఏమనుకున్నా రోడ్ పైన కదా అని అట్లా తీసుకున్నా. చూస్తే సంతోష్ నగర్ కాదు నాది, ఓల్డ్ సిటీలో తాలాబ్ కట్టనే ఇక్కడ చూపించింది. తెలిసిగా ఇక ఓల్డ్ సిటీ పోతే ఎట్లుంటుంది అని చెప్పి ఇక ఎక్కిరు. ఇలా నాది ఏందో ఏమో కిస్మత్ నాకు అర్థం కాదు. కానీ అందరు 5-6 మంది ఎక్కిరు. అది కూడా మధ్యపూర్గా పికప్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ పికప్ చేసుకోబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచి పికప్ దొరకడం చాలా కష్టమని మనం బుకింగ్ తీసుకున్నాం. కాకపోతే అర్థం అయితే బాగానే ఇచ్చింది. దానికి ఒక 13 కిలోమీటర్స్కి నియర్ బై 480 ఇచ్చిండు. కాకపోతే 5 మంది కూర్చుని దమాక్ ఖరాబ్ చేసారు. బట్ దాంట్లో ఏంటంటే ఒక ముసలావిడ కొబ్బరి నీళ్ళ గురించి అడిగిందని, సరే అని చెప్పి కూర్చోబెట్టుకున్నాం. సరే అని ఆగిన తర్వాత కొబ్బరికాయ ఇచ్చేటప్పుడు కూడా స్లో ఇస్తున్నాను అనమాట. సరే 10 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ అలా ఇంకో అబ్బాయి ఉంటాడు అక్కడ పక్కన కూర్చున్నాడు. వాడిని చెప్తుంది, అరే ఇంకొక కొబ్బరికాయల నుంచి మొత్తం 5 కొబ్బరికాయలు ఇంత కొట్టించింది, 5 కొబ్బరికాయలకు కొబ్బరి ఇవ్వని చెప్తే చెప్తే అమ్మ 5 मिनट बोलते रोकतू तुम क्या इतना देर लगा रहे क्या होता बेटा అంటుంది. లేదమ్మా మేము ఉన్నా దేంతో నేను రుక్సక్తా అని చెప్పాను. కాకుండా తీసుకెళ్ళిపోయినా. మళ్ళా తర్వాత కొబ్బరి తాగింది ఒకటి. ఆ కొబ్బరి డైరెక్ట్ నడి రోడ్డులో, చెప్తా కదా, నడి రోడ్లో పడేసింది. నడి రోడ్లో పడేసింది. ఆటోడు వచ్చి నన్ను అంటున్నాడు, అన్న ఏమన్నా తెలుగు ఉందా లేదా నీకు? నేను నాకేం చెప్తున్నా, నేను మొత్తుకుంటున్నా. అప్పటికే ఇంటలేరానా కస్టమర్ కొద్ది ముంగట పోయి తిట్టిండు. అక్కలేని తుమ్లో ఇన్సాన్ అయ్యి జానవర్ అని తిట్టినాడు. అది తిట్టింది కరెక్టే. ఎందుకంటే ఆమె నడి రోడ్డు పోతున్నా నేను చెప్పిన, అమ్మ నాకు పేకు, అమ్మ నాకు పేకు, క్యా అవుతా కుజ్బినే అవుతా అని చెప్పి పడేసింది. ఎక్కియేనా అని చెప్పి. అది కొబ్బరికాయ అన్న, మామూలుగా ఏదో పేపరు ఇట్లా బాటిల్ ఉంటే ఏమనుకుంటున్నాను, కొబ్బరికాయ అది. అట్లా అయింది. ఈరోజు అయితే అర్నింగ్ దగ్గర ఇప్పుడు ఒక బుకింగ్ కొట్టాను. చిన్న బుకింగ్ కొట్టినా. నాకు ఇంటికాడనే ఉండే. ఇక మన మార్కెట్ పోయి ఉండే, మన ఏమంటారు ఏ మార్కెట్, లక్ష్మీమూడల కటయాన్ని పోయి ఉండే. బుకింగ్ వచ్చింది కిస్మత్. ఇంతకుముందే ఫస్ట్ కూడా వచ్చింది. 180 రూపీస్ 1 కిలోమీటర్ పికప్. లక్ష్మీమూడ నుంచి పికప్ మైలాడదేవపల్లి పోలీస్ స్టేషన్ కదా, ఆడేమో డ్రాపింగ్. దాని గురించి పడేసి అంట పికప్ తీసుకున్నా. ఎట్లాగో మనకు కూడా పని ఉందని చెప్పి 180 రూపీస్ ఇచ్చిండు. 180 రూపీస్లో మన రెగ్యులర్ పాల పైసలు వెళ్ళినాయి, అవి వెళ్ళినాయి. అట్లా అయింది. కాకపోతే ఈరోజు అయితే అర్నింగ్ అయితే దగ్గర 1300 అనుకుంటాను. కిలోమీటర్లు ఎన్ని తిరిగిందా అంటే 73 కిలోమీటర్స్. మన తాం పోయింది కదా, ఆ తాం సరిగా లేదు, చెల్లినాడు. సతాంస్తుంది, మొత్తం సతాంస్తుంది, సరిగా లాక్ అవ్వట్లేదు. అవి మళ్ళీ అడగాలి. రమ్మంటుంటే మళ్ళీ ఇంకో 500 ఇస్తే ఇంకోటి చేసిస్తా అంటున్నాడు. అంత మాట్లాడ ఇట్లా ఒకరికైతే ఇవ్వలే. మనం పైసలు ఇచ్చినాం కాబట్టి నువ్వు మాట తులచి దగ్గర ఉంటా అని చెప్పాడు. రేపు కూడా ఎల్లుండి పోతాం, చూస్తా ఏమైతే. కాకపోతే ఈరోజు మాత్రం అర్నింగ్ అయితే దీంట్లో ఒక 500-600 అయింది అనుకుంటున్నా. 500 కాదు, దగ్గర దీంట్లో ఒక 500-600 అయింది నియర్ బై. దీంట్లో ఒక 700 ఎంత అయింది, మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఊబర్లో. కాకపోతే ఊబర్లో బుకింగ్ మస్తు వస్తున్నాయి, నాకు రేట్లు లేవు. ఇంకా పికప్ ఏమో 5-6 కిలోమీటర్ల దూరం ఇస్తున్నాడు. అసలు ఏం అర్థం. నా ఓలా అయితే అది ఎట్లా అయినా సచిన పాములకనే అయిపోయింది. అది మోతులే అసలు ఏందో ఏమో. మీకు కూడా ఎట్లానే అవుతుందా మనం చెప్పండి అన్న, ఎందుకంటే నాకేం అర్థమవుతలేదు దాని సంగతికి. ఓలా రేట్లు మంచి వస్తాయి. అది లాటరీలే కాదు, ఎప్పుడే వస్తుందో ఏమో దానికే తెలియదు. కాకపోతే దాన్ని కరెక్ట్ టైం యూజ్ చేసేటోళ్ళు దాన్ని యూజ్ చేస్తారు. ఓలాని చెప్పరు. అది హైలైట్ బుక్, అది హైలైట్ అది చెప్పాలంటే
కాకపోతే దానికి ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ప్రకారం పోవాలంతే. ఎందుకేమో నాకైతే బుకింగ్ రావట్లేదు. చూద్దాం రేపు ఏమవుతుందో. సరేనా, ఈరోజు అయితే బాయ్ అన్న, గుడ్ నైట్. అలా రేపు కలుద్దాం. రేపు అర్నింగ్ ఏందా 3 రోజులు వెళ్తున్నా కాకపోతే మనం వీడియో పెట్టడం అవ్వట్లేదు అంతే, ఇంకేం లేదు. సరే, ఇప్పుడు ఒక 180 కొట్టినా. ఇది పొద్దున్న ఒకటి ర్యాపిడోలో 403 రూపీస్ 8 రూపీస్ అది. మళ్ళీ ఊబర్లో 3 బుకింగ్లు ఎంత కొట్టినా, 2 బుకింగ్లు కొట్టినా. ఒకటేమో 400 ఎంత చిల్లర, మళ్ళీ ఇంకోటేమో 300 ఎంత చిల్లర అన్న. చూపిస్తాను మీకు అన్ని రికార్డింగ్ అయితే చూపిస్తాను. సరేనా, ప్లీజ్ వీడియోలో అయితే కంటిన్యూ రావట్లేదు, మ్యాక్సిమం ట్రై చేస్తారు కంటిన్యూ రావడానికి. ఓకేనా, బాయ్. బండి మాత్రం జాగ్రత్త.